హాయ్, వెల్కమ్ టు రాధికారం. వాళ్ళందరూ ఎట్లున్నారో మంచిగా ఉన్నారా? మేము కూడా మంచిగానే ఉన్నాం. ఇంకా నాకు మొన్న 2-3 డేస్ జ్వరం వచ్చింది కదా, ఇంకా ఇప్పుడు సెట్ అయిపోయాను అనమాట. ముందుగా అయితే అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అనమాట. సో ఇంకా నాకు అంటే ఇప్పుడు ఇది రెండో శుక్రవారం కదా, ఇంకా ఫస్ట్ ఫ్రైడే అట్లా 5గురికి పసుపు కుంకుమ ఇచ్చుకున్నా కదా, ఇంకా మంచిగా కలిసి వచ్చింది. ఇంకా ఈ వీకే చేసేసుకున్నా నేనైతే. ఇంకా మార్నింగ్ పొద్దున్నే లేచి ఈ స్టవ్ ఇదంతా కూడా క్లీన్ చేసుకుంటా, అట్లా బొట్టు పెట్టుకుంటా అనమాట. మంచిగా క్లీన్ చేసుకుంటే మంచిగా మనకు కూడా ఫ్రెష్గా ఉంటుంది కదా, మైండ్ కూడా. ఫస్ట్ అయితే ఇదే చేస్తాను నేను. ఫస్ట్ ఇల్లంతా క్లీన్ చేసుకున్నాక మంచిగా ఇదంతా కిచెన్ ప్లాట్ఫాము అండ్ స్టవ్ ఇదంతా క్లీన్ చేసుకుంటే మనకి ఇంకా ప్రసాదాలు ఇవన్నీ చేసుకోవచ్చు కదా. ఇంకా బయట కూడా నేను ఇట్లా మంచిగా ఆవు పేడ తెచ్చి ఉండే మా వారు. నేను ఏం చేసిన అంటే అక్కడ వరకు కలికేసి ఇంకా అట్లా ముగ్గు పెట్టేసుకున్నా. నాకు ముగ్గులు రావు, మీకు కూడా తెలుసు, చాలా తక్కువ నాకు ముగ్గులు. అదిగోండి ఆవు పేడ. ఇంకా వర్షం ఏం లేదు ఆ రోజు, ఈవినింగ్ అయితే పడింది వర్షము. ఇంకా ప్రశాంతంగా ప్రసాదాలు చేసుకుంటా ఉన్నా మంచిగా. ఇదిగోండి అక్కడ నుంచి ఆవు పేడ తెచ్చిన, ఇక్కడ మా ఇంటి దగ్గరే ఆవులు ఉంటాయి అన్నమాట చాలా. ఆవు గోమూత్రము అండ్ మళ్ళీ ఇది మన ఆవు పేడ తెచ్చిండనమాట మా వారు పొద్దున్నే. ఇంకా ఎందుకో నాకు అట్లా అలుక్కుంటే ఆవు పెండతోని అట్లా అలికి ముగ్గేసుకుంటే ఏదో పల్లెటూరు లాగా అనిపిస్తుంది అనమాట. ఇంకా ఇదంతా ఇల్లంతా క్లీన్ చేసుకున్నాక నేను ఆవు పంచకం మొత్తం ఇల్లంతా చల్తా అనమాట. ఇంకా ఏ తప్పు ఉండదు కదా, గోమాతలు సకల దేవతలు ఉంటారని అంటారు కదా, అట్లా నేను అందుకే కంపల్సరీ ఏ పండగలైనా కూడా ఇంకా గోమూత్రం లేదు ఇంకా అన్నప్పుడు పసుపు నీళ్ళు చల్తా అనమాట. అయితే ఇంక ఇక్కడ ప్రసాదాలకు అన్నీ తీసి పెట్టేసుకున్నా. ఇంకా నేను నేను ఏం చేస్తా అంటే పులిహోరకి ఇదిగోండి ఇట్లా పులిహోరకి ఒకటేసారి రైస్ పోసేస్తా, ఒక 3 గ్లాసులు పోసి దద్దోజనానికి అండ్ పులిహోర మళ్ళీ బెల్లన్నంకి 3 ఒకటేసారి. ఇప్పుడు అది అయింది కదా, అన్నం అయిపోయింది కదా, అది పులిహోరకి. ఇది వైట్ బౌల్లోదేమో దద్దోజనానికి, అటువైపుదేమో బెల్లన్నం, మన పరమన్నం, మేము బెల్లన్నం అంటాము. అట్లా తీసేస్తా. మళ్ళీ బెల్లన్నంలో అదిగోండి పులిహోర అయితే పోపు పెట్టుకున్నా, కలుపుకోవాలి. ఇంకా చూడండి అసలు ఎట్లుందో, శనగలు దద్దోజనం కూడా పోపు పెట్టేసుకున్నా. ఇంకా ఇట్లా చేసేస్తే మనకు చాలా రిలీఫ్. ఇప్పుడు ఏముంది, ఈ అన్నం మంచిగా మెత్తగా మ్యాష్ చేసి పెరుగు అండ్ పాలు, ఆవు పాలు కూడా తెచ్చుండే, కలిపేసుకొని పోపు పెట్టేసుకుని ఉప్పు వేసుకోవచ్చా చెప్పండి, నాకు కొంచెం చిన్న డౌట్ ఉంటుంది. ఇక్కడ పరవన్నం కూడా ఇప్పుడు ఈ అన్నంకి తీసా కదా కొంచెం రైస్ తీసి అందులోనే కొంచెం పాలైనా నీళ్ళైనా ఉడికించుకోవాలి. మళ్ళీ ఇప్పుడు అన్నం తీసాను కదా, ఇట్లా చేసుకోండి, చాలా ఈజీ అవుతుంది మనకు పని. ఇక్కడేమో పాయసము, చాలామంది పాయసం గట్టిగా అవుతుంది అని అంటారు. ఎందుకైతే చెప్పండి, ఇదిగో చూడండి నాకు అస్సలు గట్టిగా అవ్వదు. కొంచెం పాలు ఎక్కువ పోసుకుంటా నేను. అండ్ మళ్ళీ మన మిల్క్ మేడ్ వేస్తా. ఇక అస్సలు ఎందుకో నాకైతే చిక్కగా అస్సలు అవ్వదు ఎప్పుడు కూడా. అట్లా చిక్కగా అయితే ఒకవేళ ఒక పని చేయండి, వాటర్లో ఉడకబెట్టండి సేమియాని ఫస్ట్ అయితే వేయించుకున్నాక. ఇంకా నేను ఇదిగోండి పులిహోర కలిపేసుకోవాలి. ఇంకా ఇట్లా రైస్ 3 ఒకటేసారి వండేసుకొని 3 భాగాలుగా వేసుకుంటే మనకి ఎక్కువైతే ఏది తింటామో, ఇప్పుడు పులిహోరకి ఎక్కువ ఉంచిన నేను రైస్, బెల్లన్నము దద్దోజనానికి కొంచెం తీసి బెల్లన్నం మంచిగా పాలు పోసి ఉడికించి మళ్ళీ ఇలాచి బెల్లం ఇదంతా వేసుకున్నాను అనమాట. అదిగోండి ప్రసాదాలు అయితే అయినాయి. ఆ పచ్చిపాలు ఎందుకు అని అంటే ఇప్పుడు చెప్తా చూడండి. 5 ప్రసాదాలు చేసుకున్నా, దద్దోజనము, పులిహోర, మన బెల్లన్నం, శనగలు ఉడకబెట్టాను నేను, అట్లనే పచ్చివే పెట్టేస్తాను అనమాట. సేమియా పాయసం ఇట్లా 5 రకాలు చేసుకుంటా, ఇష్టం మన ఓపిక. ఇంకా నేనైతే ఎప్పుడు కలశము ఇట్లా ఏం పెట్టుకోను అమ్మవారిని, రూపు మాత్రం కంపల్సరీ తెచ్చుకుంటాను అనమాట. అది కూడా చూడండి, మళ్ళీ ఈ రోజే తెచ్చుకుంటాను అనమాట. చాలామంది ముందు రోజు తెచ్చుకుంటారు కదా, నేనైతే ఇదే రోజు తెచ్చుకుంటాను అనమాట. అది ఇంకా సెంటిమెంట్ నాకు, ఫ్రైడేనే తెచ్చుకోవడం. మార్నింగ్ మా వారు తెస్తారు ఎప్పుడు కూడా. మంచిగా 9 వరుసల దారం కట్టి పసుపు కుంకుమ పెట్టేసి మంచిగా అట్లా పెట్టేసుకుంటా. గంధంతో కుంకుమ బొట్లు పెట్టుకొని ఫస్ట్ నీళ్ళలో కడిగేసుకొని తర్వాత ఆవు పాలు ఇక్కడ మాకు దగ్గరలో దొరుకుతాయి కాబట్టి ఆవు పాలతో కడుక్కుంటాను అనమాట. ఇందాక చిన్న బౌల్లో మీరు అబ్జర్వ్ చేస్తే ప్రసాద దగ్గర పాలు తీసుకున్నా కదా, ఆ పాలు అమ్మవారిని కడుక్కోవడానికని అట్లా పెట్టేసుకుంటా. ఫస్టే ప్రసాదాలలో పోయక ముందే అట్లా పెట్టేసుకుంటే మంచిది. పచ్చి పాలలో కొంచెం బెల్లం వేసి కూడా నైవేద్యంగా పెడతారు చాలామంది.
సో ఇందాక టీవీ చూసారా, నేను అట్లా అమ్మవారి సహస్రనామాలు పెట్టుకొని టీవీలో మంచిగా ఇదంతా పూజ అలంకరణ ఇదంతా ఇదిగోండి ఇట్లా వేసేసుకున్నా. ఇంకా ఎప్పుడు కూడా నేను ఈ కాయిన్స్ ఇప్పుడు మన వరలక్ష్మి వ్రతానికి దివాళీకి ఇట్లా తీస్తూ ఉంటాను అనమాట. ఇవి సపరేట్గా పెట్టేసుకుంటాను నేను పక్కకి. అట్లా నేను వేసా, పిల్లలు ఇద్దరు వేశారు, అట్లా వేపించిన అనమాట పిల్లలతో కూడా. ఇక ఓపిక అండి ఏదైనా కూడా. నేనైతే మాకు చెప్పాను కదా, ఇంకా మాకు అత్తయ్య మావయ్య లేరు కాబట్టి ఇట్లనే చేసుకుంటా, శారీ పెట్టుకుంటా. కాకపోతే ఏంటంటే లాస్ట్ ఇయర్ కూడా చెప్పిన ఏంటంటే నాకు ఇట్లా మన ఏమంటారు ఇట్లా అమ్మవారిని పెట్టుకొని వ్రతం చేసుకోవడం ఇదైతే నాకు లేదు. అంటే నాకు తెలియదు కాబట్టి ఇంకా నాకు తోచినట్టుగా చేసుకుంటున్నాను అనమాట. మా అమ్మ వాళ్ళ సైడ్ కూడా లేదు, తక్కువే అసలు. అయినా తెలంగాణలో చాలా తక్కువ అండి నిజానికి చెప్పాలంటే. ఇప్పుడు చేసుకుంటున్నారు చాలామంది. అప్పట్లో అయితే అసలు ఏదో పూజ చేసుకున్నామా అని అన్నట్టుగా. అయినా మన స్తోమత, మన శాశక్తులు ఎంత ఓపిక ఉంటే అంత అట్లా చేసుకుంటే అమ్మవారు హ్యాపీగా ఫీల్ అవుతారు. అట్లా ఏం లేదు, నాకైతే ఇట్లనే అనిపిస్తుంది. మన శాశక్తులు ఎంత అంటే అంత అట్లా చేసుకుంటే ప్రశాంతంగా చేసుకుంటే పూజ అదే మహాభాగ్యం అనిపిస్తుంది నాకైతే, ఏ చిరాకు లేకుండా మంచిగా. సో ఇక్కడైతే ఇంకా మధ్యాహ్నం నుంచే మన వాయినాలు ఇచ్చుకోవడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇంకా మా పక్కన వాళ్ళు నైబర్స్ అట్లా వస్తూ ఉన్నారనమాట. ఇంకా ఇప్పుడు చూపిస్తున్నాను కదా మా ఫ్రెండ్ అనమాట, వాళ్ళ బాబు మా పిల్లలు మంచిగా ఆడుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళ ఇంటికి కూడా వచ్చిన వాయినం తీసుకుందరు రండి అని అంటే, సో ఇంకా నేను వెళ్ళి తీసుకొని వచ్చిన. మా ఇంటికి తను వచ్చింది. ఇట్లా అందరం కాలనీలో బతుకమ్మ పండుగ వచ్చినప్పుడు అందరం మంచిగా కలిసి ఉంటాం అనమాట. ఇదిగోండి ఇక్కడ నాకు కూర్చోడానికి టైం దొరికింది. అమ్మాయి అని ఏదో షార్ట్ వీడియో అప్లోడ్ చేసి చూస్తున్నా. మా చిన్నోడు చూడండి ఇక్కడ ఏదేదో చేస్తున్నాడు. ఏం చేస్తున్నావురా అని అడుగుతున్నా. ఏమేమో చేసి నన్ను చూపిస్తున్నట్టున్నాడు అని నాకు అనుమానం వచ్చింది. చూసరికి ఇదిగో ఇట్లా చేస్తున్నాడు అనమాట. ఇక్కడ ఆంటీ మా కింద. ఇక్కడ నేను ఇందాక వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఏదో సంథింగ్ ఏదో మెసేజ్ వచ్చింది, ఏంటో మరి నాకైతే అర్థం కాలేదు. వాయిస్ ఓవర్కి సంబంధించిందే అని అనుకుంటా. వాయిస్ డిఫరెంట్గా ఉంది, మీరు అబ్జర్వ్ చేయండి. దానికి మరి ఏంటో మరి ఏదో మెసేజ్ లాగా వచ్చింది, టక్కున పోయింది. చాలా పెద్ద మెసేజ్ ఇంగ్లీష్లో వచ్చింది. మరి ఏంటో చూద్దాం. ఇప్పుడు ఇది నేను అప్లోడ్ చేశాక లేదా వాయిస్ ఓవర్ మళ్ళీ ఎడిటింగ్ చేసేటప్పుడు చూసుకోవాలి. ఇంకా ఇక్కడ ఆంటీ వచ్చిందనమాట, మా ఫస్ట్ ఫ్లోర్ ఆంటీ. ఇంకా వాయినాలు ఇచ్చుకోవడం ఇదంతా ఉంటుంది కదా. అసలు చాలామంది అయితే డే అంతా తిరుగుతూనే ఉంటారు. నాకైతే నిజంగా హైదరాబాద్ వచ్చిన కొత్తలో అయితే నేను షాక్ అయ్యేదనమాట, ఏంటా అసలు అని. అప్పుడు తెలియదు కదా నాకు. అమ్మో అసలు ఇంత బొట్లు ఉండేది నుదుట, ఇంతమంది ఇళ్ళకి ఇంత ఓపికగా వెళ్తారా అని నేను చెప్తా కదా ఎప్పుడు, ఆంధ్ర ఆంటీ ఇవన్నీ నేర్పించింది. కానీ ఆ ఆంటీ అనమాట, ఆంటీ అయితే నిజంగా బాగా నేర్పించింది అన్నీ కూడా. ఇక్కడ మా పైన ఉంటారనమాట పాప. ఇంకా ఆడపిల్లలు అంటే ఇంకా తెలుసు కదా మీకు, చాలా ఇష్టం నాకు అసలు. ఇట్లా ఆయన ఇట్లా కన్నే సంథింగ్ ఇట్లా అంటారు కదా, వీళ్ళే ముఖ్యం అని అంటారు కదా. ఇట్లా వరలక్ష్మి వ్రతానికి ఇట్లా మంచిగా అనిపిస్తుంది నాకు కూడా. రారా తీసుకుందో వాయినం అంటే వచ్చిందనమాట. హ్యాపీగా అనిపిస్తుంది అబ్బా ఆడపిల్లల్ని చూస్తే ఎంతైనా. ఇప్పుడు నేను ఇట్లా అనడం మా పిల్లలు విన్నారు, అమ్మ ఏంటమ్మా మేము కూడా పిల్లలమే కదా, ఎందుకు అట్లా ఫీల్ అవుతావు అని ఉంటారు అనమాట. ఇంకా వాళ్ళ ముందు అనడం మానేసిన. చిన్నప్పుడు అంటే ఏమో కానీ ఇప్పుడు ఫీల్ అవుతున్నారు అనమాట. అమ్మో ఇంకా అనొద్దు అనేసి నేను అట్లనే ఆబట్టుకుంటాను అనమాట నా నోటి మాటని. సో ఇట్లా అండి, ఓపిక లేదు అస్సలే. ఇక్కడ ఇందాక పాప వచ్చింది కదా, వాళ్ళ మదర్ అనమాట. అందరం మంచిగా కలిసి ఉంటాం ఇక్కడ. అసలు బతుకమ్మ పండుగ అప్పుడైతే ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఇట్లా ఇస్తినమ్మ వాయినం, పుచ్చుకుంటున్నమ్మ వాయినం, ఎవరు వచ్చారు మా ఇంటికి, మహాలక్ష్మి ఇట్లా అంటారు కదా, అట్లనే సేమ్. మీరు ఎలా జరుపుకున్నారు పండగ చెప్పండి. ఎందుకో వాయిస్ ఓవర్ డిఫరెంట్గా వస్తుంది. ఇది ఎందుకు డిఫరెంట్గా వస్తుందో కూడా నెక్స్ట్ వ్లాగ్లో చెప్తా. ఐ థింక్ నాకు తెలిసి ఇది అయితే 2 పార్ట్ల, ఇది పార్ట్ 1, సెకండ్ ఇంకా పార్ట్ 2 ఇంకా నెక్స్ట్ అప్లోడ్ చేస్తా. ఎందుకంటే 20 నిమిషాలు వచ్చింది వీడియో. ఇంకా నెక్స్ట్ ఎవరింటికి వెళ్ళాను ఏంటి అనేది చూడండి. సో ఇదండి ఇట్లా జరుపుకున్న మా ఇంటి వరమహాలక్ష్మి పూజ. వ్రతం కాకుండా పూజ అనమాట. నేను పూజ చేసుకుంటే ఇట్లా నార్మల్గా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.